ఈ వార్తలను సమర్పిస్తున్నవారు నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223239 and 223139. సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 18వ తేదీన లింగపాలెంలో మినీ మహానాడు. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. బుట్టాయిగూడెం మండలం వేపులపాడులో రహదారికి శంకుస్థాపన చేసిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. పదవ తరగతి సప్లిమెంటరీకి సిద్ధమవుతున్న విద్యార్థుల తరగతి గదులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైన సరస్వతి నది పుష్కరాలు. పాల్గొన్న భక్తులు. అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న 27వ వార్డు. సీసీ రహదారికి శంకుస్థాపన చేసిన నాయకులు, అధికారులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ పార్టీ ఆదేశాల మేరకు ఈ నెల కడప జిల్లాలో మహానాడు జరగనున్న నేపథ్యంలో ఏలూరు జిల్లా లింగపాలెం మండలంలో మినీ మహానాడు నిర్వహించేందుకు 4 మండలాల నాయకులు కృషి చేయాలని ఎమ్మెల్యే అన్నారు. 4 మండలాల నుండి ఈ మినీ మహానాడు కార్యక్రమానికి అధిక సంఖ్యలో కార్యకర్తలు వచ్చేలా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఉన్న నాయకులు కృషి చేయాలని చింతలపూడి శాసనసభ్యులు ఆర్కే ఫంక్షన్ హాల్లో నిర్వహించిన టీడీపీ సమావేశంలో నాయకులను ఆదేశించారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్త ఈ నెల 18వ తారీఖు ఆదివారం నిర్వహించనున్న మినీ మహానాడులో పాల్గొనేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ 4 మండలాల సీనియర్ నాయకులు పాల్గొన్నారు. కొంచెం అందరికి సెలవు రోజు, ఆ రోజు సాయంత్రం అయితే మార్నింగ్ ఎవరైనా చర్చకి చేయలేదు ఉన్నా ఇంకోటి ఉన్నా సాయంత్రం పూట అయితే బాగుంటుంది కార్యక్రమం అనేది ఒక ఆలోచన. రెండోది ఎమ్మెల్యే గారు లింగపాలెం నుంచి ఉన్నారు కాబట్టి ఆ మండలంలో పెడితే ఈ కార్యక్రమం, ఎందుకంటే ఇంకా 4 మహానాడు మనం అట్లానే చేసుకోవాలి, 4 మండలం తర్వాత కవర్ చేసుకోవచ్చు. మొదటిసారి జరిగేది కాబట్టి ఎమ్మెల్యే గారు సొంత మండలం అయితే అది కొంచెం ఇంకా ఊపు ఉంటుంది. మెజారిటీ కూడా లాస్ట్ ఎన్నికల్లో మిగతా అది కొంచెం తగ్గింది కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ అది కవర్ చేయడం కూడా బాగా పనికొస్తుంది నా ఆలోచన. మంది లింగపాలెం మండలం అంటాం. దానికి ఇక్కడ వచ్చినటువంటి స్థానిక నాయకులు కానివ్వండి, గ్రామస్థాయి నాయకులు అందరూ కూడా కొంచెం వాళ్ళ తప్పటితోటి అశ్వద్వానాలతో కూడా ఆమోదం తెలిపారు. కానీ ఒక సజెషన్ ఏంటంటే ఓ లిమిటెడ్ మెంబర్లు పెద్దలను కూర్చోబెట్టి ఓ నిర్ణయం తీసుకోమనేది చెప్పారు. చాలా మంచి సూచన అది. దీంట్లో తర్వాత మన సూర్య శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా ఆర్థిక పరమైనది కూడా ముడిపడి ఉంది. ఇప్పటి వరకు కూడా సహజంగా మనం ఎక్కడ కార్యక్రమాలు చేస్తుంటే అక్కడ మండల పరిధిలోనే మనం ఎక్కువగా చూసుకుంటూ వస్తున్నాం. దీంట్లో అందరూ దాంట్లో కూడా భాగస్వామ్యం అవ్వాలి ఖచ్చితంగా. రెండోది, చాలామంది సాయంత్రం అంటున్నారు. అంటే క్లైమేట్ అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, సాయంత్రం కరెక్ట్ కాదు ఇది. నేను కామర్లకోటలో మినీ మహానాడు జరిగినప్పుడు చూశాను. అది జిల్లా వైడ్గా జరిగింది. మినీ మహానాడు జరిగే ప్లేస్లో ఇంతమంది ఉన్నారు, కానీ జనం మట్టికి 4,000 మంది వచ్చారు. ఒక క్యూలో వచ్చేసి ఆ భోజనాలు ఎక్కడైతే జరుగుతున్నాయో అసలు మన ఎక్కడ కూడా చూడలేదు. ఆ మీటింగ్ ఏం జరుగుతుంది కనీసం ఏంటది కూడా ఎవరు చూడాల. అలా వచ్చారు, అలాగే వెళ్ళిపోతున్నారు, అలా వెళ్ళిపోయారు. రేపు కూడా లింగపాలెం మండలంలో మినీ మహానాడు పెట్టాలని మాకు కోరిక ఉంది. దాంట్లో ఎటువంటి రాజీ లేదు, దేనికి మేము కూడా ఎరగడే ఇబ్బంది లేదు. మాకున్నటువంటి ఇబ్బంది ఏంటంటే ఎక్కడ కూడా ఏ కళ్యాణ మండపంలో పెట్టడానికి సోర్సెస్ మాకు లేవు. ఏ కళ్యాణ మండపం అయినా మినిమం 300-400 మంది కంటే ఎక్కువ పెట్టే కళ్యాణ మండపం కూడా లేదండి. అవి కూడా సినిమా హాల్స్ 2 కళ్యాణ మండపంగా చేశారు, ఒక కళ్యాణ మండపం ఉంది. అవి కూడా ఆ లోన సౌండ్ వేరే, మన సౌండ్ మనకి ఏర్పడిన పరిస్థితి ఒకసారి పెట్టి చూశాను. కాబట్టి మీరందరూ కూడా దేనికైనా సిద్ధం. అది మీటింగ్ మామూలు మంచిగా జరిగినా చెడు జరిగినా మేమందరం కూడా దానికి సిద్ధంగా ఉన్నాం. అందరం మన కార్యక్రమాన్ని చేద్దాము అంటే
అవుట్డోర్లోనే కార్యక్రమం పెడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దాంట్లో మనకి ఎటువంటి రాజీ లేదని మీరందరూ ఏదో చెప్తున్నారని మేము పారిపోవడం అది ఇంకోటి కాదు. దానికి మొత్తం ఇంటికి సిద్ధపడదాం. సరే ఒకవేళ మనకు దైవాజనం ఎట్లా ఉంటుందో చూద్దామంటే మేము సిద్ధంగానే ఉన్నాం. కానీ మా సజెషన్ ఏంటంటే లింగపాలెం జంగారెడ్డి కాదు. ఇప్పుడు నేను చూస్తున్నా ఇటు నుంచి అట్టే వెళ్ళాలని చెప్పి ఇటు నుంచి లింగపాలెం అంటున్నారు, అటు నుంచి ఇటు రావాలని చెప్పి అటు నుంచి జంగారెడ్డి అంటున్నారు. ఈ చూస్తున్నాం కాబట్టి మీరు ఎక్కడ పెట్టినా మా మండలంలో పెట్టమన్నా లేదా ఇంకో దాంట్లో పెద్దలందరూ మా వాళ్ళు మాట్లాడదాం. ఎక్కడ పెట్టమన్నా అవుట్డోర్లో అయితే మేము పెట్టగలం, ఇండోర్లో అయితే మా వల్ల కాదు. ఎందుకు పెట్టినా అది మీటింగ్ ఫెయిల్ అయింది. అవుట్డోర్లో అయితే ఏదో తోటలోనో ప్లేస్లో లోకేష్ బాబు గారు వచ్చిన తోట ఉంది, నైట్ యువకాలంలో అటువంటి తోట రోడ్డు పక్కన చూసి దాంట్లో మేము ఏర్పాటు చేసి పెట్టగలం. అది బయట ప్లేస్లో లాంగ్ ప్లేస్లో పెట్టాలని మాత్రం మా మండలంలో సరైన కళ్యాణ మండపాలు లేవు. కాబట్టి దీన్ని అందరూ కూడా గమనించి మీరు ఏం చెప్పినా మేము సిద్ధంగా ఉన్నామని కూడా మీకు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ యొక్క మినీ మహానాడు కార్యక్రమం జిల్లా స్థాయిలో చేస్తున్నారు కాబట్టి జిల్లా స్థాయిలో కార్యక్రమాలు మళ్ళీ 7 పార్లమెంట్ స్థాయిలో ఉన్నాయి కాబట్టి ఈ యొక్క నియోజకవర్గ స్థాయిలోనే మినీ మహానాడు కార్యక్రమం చేస్తాం కాబట్టి ఆ కార్యక్రమాన్ని అందరూ కూడా 4 మండలాల నుంచి కొంచెం భారీగా జన సమీకరణలో కానీ అలాగే ఏర్పాట్లో కూడా కొంచెం కూరలు పెట్టైనా ఇంకోటి పెట్టినా ఉదయం పూట ఎగ్జాక్ట్లీ 10కి స్టార్ట్ అయ్యి 2-3 క్లోజ్ అయ్యేటట్టుగా పెట్టుకుంటే బాగుంటుంది. అప్పుడు మనకి వర్ష భయం కూడా ఉండదు. కొంచెం అవసరమైతే కూలర్స్ ఎక్కువ పెట్టేసి ఆ కార్యక్రమాన్ని చేసుకుంటే బాగుంటుంది అనేది ఉంది. ఒక లిమిటెడ్ మెంబర్లు కూర్చున్నప్పుడు ఇక్కడ 2 ప్లేసెస్ అయ్యేసి వచ్చినాయి మన మధ్య, జంగారెడ్డిగూడెం, లింగపాలెం. ఆ 2 ప్లేసులలో మనం చూసి దాన్ని ఆ ప్రకారం చేసుకుంటే బాగుంటుంది. ఫైనల్ అభిప్రాయం మన అందరి యొక్క లీడర్స్ యొక్క అభిప్రాయం తీసుకొని మన గౌరవ శాసనసభ్యులు ప్లేస్ నిర్ణయిస్తారు. దాని ప్రకారం మన అందరం ఫాలో అయ్యి మనందరి బాధ్యత ఒక్కటి బట్టి కరెక్ట్. అది వారం భోజనాలు, ఆర్గనైజింగ్ అందరూ కూడా మంచి పాయింట్స్ షేర్ చేశారు. కొన్ని డెసిషన్స్ నేను కూడా ఎమ్మెల్యేగా కొన్ని స్ట్రైట్గా తీసుకోవాలి. అవి కొంతమంది నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. కానీ అన్నిటికంటే పార్టీ ముఖ్యం కాబట్టి పార్టీని ముందు పెట్టి నేను నాకు ఒపీనియన్ చెప్తాను. సో మన జనరల్ అసెంబ్లీలో మనం చూసాం, అన్ని మండలాలు కూడా హోరాహోరీగా మరి ఫైట్ చేశారు. మరి లింగపాలెం మండలం తప్పించి మిగతా మండలాల్లో మనకి మెజారిటీ ఎంత వచ్చిందో అందరూ కూడా చూసాం. రేపు లోకల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇది ఒక లిట్మస్ టెస్ట్, ఇది అగ్ని పరీక్ష లాంటిది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ అందరి సహకారంతో, మీ అందరి సపోర్ట్ తోటి, మీ అందరి బ్లెస్సింగ్స్ తోటి మరి ఫస్ట్ మినీ మహానాడు గెలిచిన తర్వాత నేను ఎమ్మెల్యేగా జరగబోతుంది కాబట్టి నేను లింగపాలెం మండలంలో పెట్టాలని చెప్పి డిసైడ్ చేస్తున్నాను. ఇది లింగపాలెం మండలం వాళ్ళకి లిట్మస్ టెస్ట్. ఇది రేపు లోకల్ ఎలక్షన్స్లో మనము ఎంతవరకు విజయం సాధిస్తామో ఈ మినీ మహానాడు ద్వారా తెలియాలని చెప్పి లింగపాలెం మండలం సెలెక్ట్ చేయడం జరిగింది. సో దీని వర్షం వచ్చినా ఎండ వచ్చినా కూడా మనం నుంచుందాం, ఇబ్బంది ఏం లేదు. చంద్రబాబు గారు 50 రోజుల పైన జైల్లో ఉన్నారు మన కోసం. సో నెగిటివిటీ అంతా కూడా తీసేసి పక్కన పెట్టండి, పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి. లింగపాలెం మండలం రేపు లోకల్ ఎలక్షన్స్ ఎలాగా చేయబోతుందో, రిజల్ట్స్ ఎలా రాబోతున్నాయో ఈ యొక్క మినీ మహానాడుతో తెలిసిపోతాం. సో నా డెసిషన్ వచ్చేసి లింగపాలెం మండలం అని చెప్పి మిగతా మండలం వారు దీన్ని మొత్తం వాళ్ళ మీద వేయకుండా మీ యొక్క సపోర్ట్ కావాలి. ఎందుకంటే 2 చేతులు కలిస్తేనే చప్పట్లు కాబట్టి అన్ని మండలాల ఎక్స్పీరియన్సెస్, సపోర్ట్, జనాల మొబిలైజేషన్, అలాగే వాలంటీర్స్, పార్కింగ్ దగ్గర వాలంటీర్స్, జనాల దగ్గర వాలంటీర్స్, స్టేజ్ సంబంధించింది, గెస్టులు పిలిచేది, మరి భోజనాల విషయంలో మనకున్న ఎక్స్పీరియన్సెస్ అంతా కూడా ఈ యొక్క మినీ మహానాడు వాడండి. ఎందుకంటే ఇంత చెప్పాడు ముత్తారెడ్డి గారు, మనము ఎంత ప్లాన్ చేసుకున్నా కూడా ఆ టైంకి వచ్చేసరికి భోజనాలు అంత డివైడ్ అయిపోతాం కాబట్టి దీనికి కూడా కమిటీ మరి ఇది అయిపోయిన తర్వాత వేస్తాను. మీరందరి సపోర్ట్ లింగపాలెం మండలకు ఉండాలి, అది అన్ని రకాలుగా ఉండాలి. మనందరిది కూడా ఒకటే గోల్, ఈ జిల్లాలో చింతలపూడి కాన్స్టిట్యున్సీ మినీ మహానాడు చాలా బాగా చేసింది అనేది రావాలి.
పెళ్లి చేసుకున్న ఇద్దరు యువతుల కథ హాట్ టాపిక్ గా మారింది. ఈ సీన్ చూడాలంటే యూపీలోని బడౌన్ వెళ్లాల్సిందే. ఈ షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోర్టు ఆవరణలో ఇద్దరు యువతులు పెళ్లి చేసుకున్నారు. తమను ఇద్దరు యువకులు మోసం చేశారని, హిందువులుగా నమ్మించారని పేర్కొన్నారు. పురుష సమాజంపై ద్వేషంతో తామిద్దరం పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించారు. దండలు మార్చుకుని ఇద్దరు అందరి ముందే ఒక్కటయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దేశభక్తిని పలు రకాలుగా చాటుతున్నారు భారతీయులు. రావి ఆకుపై వీర జవాన్ మురళీ నాయక్ చిత్రం వేశారు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కన్నీటి కేకలతో నిన్ను వదిలేసుకుంటామా ఓ యోధ అని, మా చిరకాలం నిన్ను గుర్తు పెట్టుకుంటామని మురళీ నాయక్ అమర్ రహే అంటూ పలువురు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం అయ్యప్ప స్వామి ఉపాలయమైన దత్తాత్రేయ స్వామి ఆలయంలో గురువారం పురస్కరించుకుని స్వామివారికి విశేష కైంకర్యాలు చేశారు. అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పంచామృతాలతో అభిషేకాలు చేశారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. జిలుగుమిల్లి మండలం దర్భగూడెం గ్రామంలో నీటి ఎద్దడి ఉందని, తమకు మంచినీరు సరిగ్గా అందడం లేదని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు దగ్గర గ్రామస్తులు మొరపెట్టుకున్నారు. దీంతో గ్రామస్తులు అడిగిన వెంటనే ఎమ్మెల్యే స్పందించారు. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తమ సొంత ఖర్చులతో సుమారు 3 లక్షల రూపాయలు వెచ్చించి మంచినీటి బోరు వేసి గ్రామస్తుల దాహార్తిని తీర్చారు. ఎన్నడూ లేని విధంగా అడిగిన వెంటనే మంచినీటి సమస్యను తీర్చినందుకు ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం సమాన ప్రాధాన్యతనిస్తుందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. గురువారం ఏలూరు జ్యూట్ మిల్ జంక్షన్ సమీపంలో కృష్ణా ఏలూరు కాలువపై 5 కోట్ల రూపాయలతో నిర్మించనున్న 4 వరుసల వంతెన నిర్మాణానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర మేయర్ నూర్జహాన్ పెదబాబులతో కలిసి రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ గత ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను పూర్తిగా విస్మరించిందని అన్నారు. కృష్ణా ఏలూరు కాలువపై వంతెన నిర్మాణానికి గతంలోనే నిధులు మంజూరైనప్పటికీ ఆ నిధులను గత ప్రభుత్వం పక్కదారి పట్టించడం వల్ల పనులు 5 ఏళ్లు వెనక్కి వెళ్లాయని అన్నారు. తిరిగి కూటమి ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన వంతెన నిర్మాణం భవిష్యత్తులో ఏలూరు నగర అభివృద్ధికి, ట్రాఫిక్ నియంత్రణకు ఎంతో దోహదపడుతుందని అన్నారు. కోట్లాది రూపాయలతో దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేశామని, సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించామని అన్నారు. దీపం 2 పథకం, అన్నా క్యాంటీన్ల కార్యక్రమాలతో పాటు 4,000 రూపాయలకు పెన్షన్లు పంపిణీ చేసి ప్రతి నెల 1వ తేదీనే 95% అందిస్తున్నామని అన్నారు. ఇటీవల మత్స్యకారుల భరోసా కింద 20,000 రూపాయలు ప్రతి కుటుంబానికి అందించామని అన్నారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ అందరి సమిష్టి కృషితో ఈ రోజు వంతెన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం చేసుకున్నామని, ఇది శుభపరిణామమని అన్నారు. ఈ వంతెన నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేసి నగర ప్రజలకు అందుబాటులో తీసుకువస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, డిప్యూటీ మేయర్లు పప్పు ఉమామహేశ్వరరావు, వందనాల దుర్గభవాని, ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిలపల్లి పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ, ఏలూరు ఆర్డీఓ ఎం అచ్యుత అంబరీష్, ఆర్ఎన్బిఎస్ఈ ఈ భరత్ రత్నం, ఈ వైవి కిషోర్ బాబు, టిఈ గోవింద్ మోహన్, తహసీల్దార్ జీవి శేషగిరి, స్థానిక పలువురు కార్పొరేటర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. చంటి గారు, అదేవిధంగా మన ఎంపీ మహేష్ గారు, వారి కృషి మూలంగానే ఈ బ్రిడ్జ్ వచ్చిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. గత ప్రభుత్వం చేసిన దుష్పరిపాలనలో ఏలూరు ప్రజలు ఏ విధంగా నష్టపోయారు అనటానికి ఇది ఒక తార్కాణం అని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. స్మార్ట్ సిటీస్ కింద 5 కోట్ల రూపాయలు ఎప్పుడో ఆర్ఎండ్బికి అంటే గవర్నమెంట్కి మున్సిపాలిటీ వాళ్ళు డిపాజిట్ చేస్తే ఆ డబ్బుల్ని డైవర్ట్ చేసేసి ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన బ్రిడ్జి 5 సంవత్సరాలు ఆలస్యం చేసింది గత ప్రభుత్వం. అంటే గత ప్రభుత్వానికి ప్రజల సమస్యలు, ప్రజలకి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి, ప్రజలకి వసతులు ఏర్పాటు చేయాలి అనే దానికంటే కూడా వారికి నచ్చిన దానికే, వారికి నచ్చిందే అది ప్రజలకి నచ్చాలి అనే ఉద్దేశంతో, ఆలోచనతో పనిచేసింది అనటానికి ఇది తార్కాణం అని చెప్పేసి కూడా మనం చేస్తున్నాను. ఏదేమైనా కూడా మన గౌరవ శాసనసభ్యుడు చంటి గారి కృషితో మరి మున్సిపాలిటీ నిధులతో ఈ బ్రిడ్జ్ నిర్మాణం చాలా సంతోషించదగ్గ విషయం. ఏలూరు అభివృద్ధికి కూడా దోహదపడుతుందని చెప్పేసి భావిస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈ రోజున ఏదైతే పంపుల చెరువు దగ్గర 4 లైన్ బ్రిడ్జ్కి
కృష్ణ కాలువ మీదుగా మరి సుమారు 5 కోట్ల రూపాయలతో మరి బ్రిడ్జి నిర్మాణ శంకుస్థాపనకి మరి విచ్చేసినటువంటి మంత్రి పార్థసారథి గారికి ముందుగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నా. మరి ఇది 5 సంవత్సరాలుగా దీనికి స్మార్ట్ సిటీ ద్వారా 5 కోట్ల రూపాయలు ఫండ్ మున్సిపాలిటీ ద్వారా గ్రాంట్ అయింది. దీన్ని డబ్బుని మళ్ళీ వేరే దానికి మార్చడం, ఆ డబ్బుల్ని మళ్ళీ వాళ్ళు వాడుకోవడం, దాన్ని అలా కోల్డ్ స్టోరేజ్లో పెడతాం జరిగింది. మరి మేము అధికారంలోకి రానితోటే మరి ఇక్కడ బ్రిడ్జి ఎంత అవసరమో ప్రజలందరికీ కూడా మాకు వచ్చినప్పుడు కూడా పాదయాత్రలో చెప్పడం జరిగింది. మరి అందరి సమిష్టి కృషితో జనసేన నాయకులు అవ్వచ్చు, మినిస్టర్ గారు అవ్వచ్చు, ఎంపీ గారు అవ్వచ్చు, మేయర్ గారు అవ్వచ్చు, అలాగే మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అవ్వచ్చు, అందరికీ కూడా ఈ సమస్యను విపులీకరించి ఈ బ్రిడ్జి ఇక్కడ అవసరం అని చెప్పి మళ్ళీ ఆ డబ్బుల్ని మళ్ళీ ఏదైతే ఉన్నాయో అది వెనక్కి రప్పించడం, ఈ బ్రిడ్జికి అది శాంక్షన్ చేయాలని చెప్పి మరి ఈ బ్రిడ్జ్ రప్పించడంలో మరి వాళ్ళందరూ సహకారం కూడా ఉంది. నేను ఏదైనప్పటికీ నేను 4-5 సార్లు తిరిగినప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ అధికారులకు ఫోన్ చేసి ఆ బ్రిడ్జి అవసరాన్ని వీళ్ళందరూ కూడా చెప్పారు. దీన్ని వెంటనే మరి ఇంత స్పీడ్గా వచ్చిన సంవత్సరం లోపే మరి దీన్ని శంకుస్థాపన చేసి మళ్ళీ 5 నెలల లోపే ఈ బ్రిడ్జ్ కంప్లీట్ చేసేటట్టుగా ఫస్ట్ టైం మరి కృష్ణ కాలువ మీద 4 లైన్ బ్రిడ్జ్ అనేది ఫస్ట్ టైం పడుతుంది మనకి ఏలూరు నియోజకవర్గానికి. మరి దీనికి కూడా మరి అందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ఎంత స్పీడ్గా వర్క్ చేస్తుంది అనేది ప్రజలందరూ కూడా గ్రహించాలి. ఇందులో ఎవరో కూడా వ్యత్యాసాలకు పోకుండా కూటమి నాయకులందరూ కూడా అభివృద్ధి ధ్యేయంగా ఇక్కడ అవసరం అని అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా దానికి వాళ్ళ వంతు వాళ్ళు సహకారం చేస్తున్నారు. ఈ సందర్భంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెబుతూ ప్రజలందరూ కూడా మరి ఏదైతే సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందో దానికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు బ్రిడ్జ్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి మన ఏలూరు నగరానికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు పార్థసారథి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే గౌరవ శాసనసభ్యులు వారు మరి ఏలూరు నగర అభివృద్ధి విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా మరి గౌరవ మంత్రివర్యుల దృష్టికి కానివ్వండి, అలాగే గౌరవ సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి అవన్నీ కూడా పరిష్కారం చేసుకుంటూ ఉన్నాము. దానిలో భాగంగానే మరి ఇక్కడ ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని 4 లైన్స్ బ్రిడ్జిని మరి 5 కోట్ల రూపాయలతో మరి నిర్మాణం చేపట్టేందుకు ఈ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. గతంలో మరి కొన్ని కారణాల వల్ల మరి అవి వాయిదా పడటం జరిగింది. కానీ ఇప్పుడు మన గౌరవ మంత్రివర్యులు, గౌరవ ఎంపీ గారు, గౌరవ శాసనసభ్యుల వారి చొరవతో మరి తొందరలోనే ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసుకొని ప్రజలకి అందుబాటులో తీసుకొస్తామని సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు ఏలూరు నగరంలో మరి రామకృష్ణాపురం వద్ద జుట్మిల్ వద్ద ఉన్నటువంటి ఈ యొక్క బ్రిడ్జి శంకుస్థాపన చేయడం చాలా మంచి సుపరిణామం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి జిల్లా మంత్రి గారు, గౌరవనీయులు పార్థసారథి గారు, గౌరవ శాసనసభ్యులు, మేయర్ గారు, ఎంపీ గారు వీళ్ళందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది చాలా రష్గా ఉండేటువంటి ఏరియా. ఇది ఇక్కడ నుంచి పెదపాడు మీదుగా హనుమాన్ జంక్షన్ వరకు కూడా వెళ్ళేటువంటి ప్రాంతం ఇది. ఈ బ్రిడ్జి చాలా ట్రాఫిక్ జామ్ అవుతా ఉంది. ఎప్పుడో పూర్వం కట్టినటువంటి బ్రిడ్జి అది కూలిపోయే స్థితికి వస్తూ ఉంది. గత 5 సంవత్సరాల క్రితం వేయవలసినటువంటిది అప్పుడు ఉన్నటువంటి నాయకుల యొక్క తప్పిదం వల్ల అది వాయిదా పడుతూ వచ్చింది. ఈరోజు ఏదైతే ఏలూరులో ఏ సమస్య ఉన్నా కానీ ఎమ్మెల్యే గారు దాన్ని చొరవ తీసుకొని ప్రభుత్వం దృష్టికి, మంత్రుల దృష్టికి తీసుకెళ్లి, అధికారుల దృష్టికి తీసుకెళ్లి తక్షణం ఆ సమస్యల పరిష్కారం వైపు పనిచేస్తున్నారు. వచ్చినటువంటి సంవత్సరం కూడా కాకముందు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏలూరు నగరాన్ని సుందరవరంగా తయారు చేసే దిశగా అందరినీ కోఆర్డినేషన్ చేసుకుని పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాలని బలంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి శాసనసభ్యులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీపై స్పందించి ఇల్లు నిర్మాణానికి 30 కేజీల బియ్యం కార్డు మంజూరు చేస్తానని పెద్దపూడి లీలమ్మకు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి భరోసా ఇచ్చారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీపై స్పందించి గురువారం 40వ డివిజన్ ఏటిగట్టు 7వ నెంబర్లో పూరి గుడిసెలో నివాసం ఉంటున్న పెద్దపూడి లీలమ్మను కలిసి ఆమె ఇబ్బందులను, ఆరోగ్య వివరాలను జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అడిగి తెలుసుకున్నారు. శిథిలావస్థకు వచ్చిన పూరి గుడిసె స్థానంలో 1 నెల రోజుల్లో ఇల్లు నిర్మించి ఇస్తామని, అంత్యోదయ అన్న యోజన 30 కేజీల బియ్యం కార్డు మంజూరుకు జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈమెకు తోడుగా ఉంటున్న పెద్ద కుమార్తెకు టిట్కో ఇల్లు మంజూరైందని, ప్రస్తుత పరిస్థితిని తెలుసుకుని ఇల్లు పూర్తి చేసి ఆమెకు స్వాధీనం చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆమె వృద్ధాప్య పరిస్థితిని చూసి మానవతా దృక్పథంతో సిఎస్ఆర్ నిధుల ద్వారా పూరి గుడిసె స్థానంలో 30 రోజుల్లో ఇల్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. 30 కేజీల బియ్యం కార్డు మంజూరుకు కృషి చేస్తామని, వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విధాలుగా ఆదుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎం అచ్యుత అంబరీష్, జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ సత్యనారాయణ, నగరపాలక సహాయ కమిషనర్ చంద్రయ్య, తహసీల్దార్ శేషగిరి, వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఎలక్షన్లో ఇచ్చిన మాట ప్రకారంగా ప్రజల అవసరాల నిమిత్తం పలు అభివృద్ధి కార్యక్రమాలను గెలిచిన నాటి నుండి ఇప్పటి వరకు సాధ్యమైనంత వరకు పూర్తి చేశామని నేట్రు సుబ్బలక్ష్మి అన్నారు. ప్రజలు ఆశీర్వాదం ద్వారా మేము గెలిచామని, వాళ్ళ రుణం తీర్చుకునే అవకాశం ఇలా అభివృద్ధి కార్యక్రమాల ద్వారా రావడం చాలా సంతోషకరమని ఆమె భర్త నేట్రు గణేష్ అన్నారు. వార్డులో సచివాలయం ఎదురుగా డ్రైన్ శంకుస్థాపన చేసి మొదలు పెట్టడం జరిగిందని అన్నారు. అభివృద్ధికి సహకరించిన మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణకు 29వ వార్డు కౌన్సిలర్ మానవతా మూర్తికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సైదం నాగరాజు, గోవింద్, సత్యనారాయణ, కారం రమ్య, నెలపూలు ప్రభాకర్ పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఏమండి, కిడ్నీ వైద్యం ఖరీదైందని బాధపడుతున్నారా? లేదు, మధ్యతరగతి ప్రజల కోసం రాజమండ్రిలో ఎల్లవేళ 24/7 అందుబాటులో ఉంది శ్రీ సాగర్ కిడ్నీ కేర్. జనరల్ వార్డ్ 1500 రూపాయలు మాత్రమే, సింగిల్ రూమ్ నాన్ ఏసీ 2500 రూపాయలు మాత్రమే, ఐసీయూ 6000 రూపాయలు మాత్రమే. ఏంటి, మెడలో గొట్టాలు డయాలసిస్ అంటే భయపడుతున్నారా? ఖరీదైంది అనుకుంటున్నారా? కానే కాదు. మెడలో గొట్ట వేయటాన్ని ఐజేవి అంటామండి, 7000 రూపాయలు మాత్రమే. కిడ్నీ మొక్క పరీక్ష రిపోర్టు చేయటం అన్ని కలిపి 16,500 రూపాయలు మాత్రమే. 600 కిడ్నీ బయాప్సీలు చేసిన అనుభవం కలదు. 50 మంది చిన్నపిల్లలకి కిడ్నీ బయాప్సీ చేసిన అనుభవం కలదు. చేతికి ఫిస్ట్లో లేదని బాధపడుతున్నారా? పర్మనెంట్ డయాలసిస్ పేషెంట్స్ ఫిస్ట్లో ఆపరేషన్ 18,000 నుంచి 20,000 రూపాయలు మాత్రమే. ఈ నరాలు సరిగ్గా లేవు, ఫిస్ట్లో దొరకట్లేదు, మరి ఎలాగ డయాలసిస్ అని ఇబ్బంది పడుతున్నారా? మన బతుకు ఇక్కడితో అయిపోయింది అనుకున్నారా? లేదు, దానికే మార్గం పర్మ్ క్యార్. పాలిండ్రోమ్ 3rd జనరేషన్ పర్మ్ క్యార్ మొత్తం కలిపి 35,000 రూపాయలు మాత్రమే. ఇంపోర్టెడ్ పర్మ్ క్యార్. సో మనం యుఎస్ లో తయారయ్యే కెథటర్స్ మాత్రమే, యుఎస్ FDA అప్రూవ్డ్ కెథటర్స్ మాత్రమే వాడతాం. నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్, రాజమండ్రి. విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరికులర్ సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్. అరౌండ్ 120 విలేజెస్ కు బెస్ట్ బస్ ట్రాన్స్పోర్టేషన్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా IIT, JEE మెయిన్స్, ఎంసెట్ లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223239 and 223139. సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. వెల్కమ్ బ్యాక్. తెలంగాణ రాష్ట్రంలో సరస్వతి పుష్కరాల సందడి ప్రారంభమైంది. కాళేశ్వరం, ప్రాణహిత, గోదావరి, సరస్వతి నదుల సంగమం ఉందని అంటారు. అందుకే ఈ ఏడాది ఇక్కడ కూడా పుష్కర ఘాట్లు ఏర్పాటు చేసి భక్తులకు పుణ్యస్థానాలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. భారతదేశంలో పుణ్య నదులకు ప్రతి 12 ఏళ్లకోసారి ఈ పుష్కరాలు వస్తుంటాయి. సాధారణంగా పుష్కరాలు సంవత్సర కాలం పాటు ఉన్నప్పటికీ ఆది పుష్కరాలు, అంత్య పుష్కరాలు పేరిట మొదటి 12 రోజులు, చివరి 12 రోజులు పవిత్రమైనవిగా భావిస్తారు. బృహస్పతి ఏడాదికి ఒక రాశి చొప్పున 12 రాసుల్లో సంచరిస్తుంటాడు. బృహస్పతి ఆయా రాసుల్లో చేరినప్పుడు ఆయా నదులకు పుష్కరాలు నిర్వహిస్తుంటారు. మిథునంలో ప్రవేశించడం కారణంగా సరస్వతి నది పుష్కరాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. సరస్వతి నది పుట్టిన ప్రదేశం భారతదేశం చివరి గ్రామంగా ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలో మానాగా చెబుతారు. ఇది భారత్ టిబెట్ సరిహద్దులో ఉంది. అలాగే ప్రయాగ్రాజ్ లోని త్రివేణి సంగమంలో కూడా సరస్వతి నది పుష్కర పుణ్యస్నానాలు చేస్తారు. అలాగే రాజస్థాన్ లో కూడా సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని అంటారు.
భారత్ పాకిస్తాన్ మధ్య ఎప్పటికప్పుడు భారత త్రివిధ దళాలు పహారా కాస్తున్నారు. పాకిస్తాన్ చైనా నిర్మిత వైమానిక రక్షణ వ్యవస్థలను ఏఏఎఫ్ అధిగమించిందని, వ్యవస్థలను స్తంభింపజేసి కేవలం 23 నిమిషాల్లోనే హై రిస్క్ మిషన్ ను పూర్తి చేసిందనే వార్తలు వినబడుతున్నాయి. ప్రధాని మోదీ ప్రభుత్వం సరిహద్దులో చాలా అప్రమత్తతో వ్యవహరింపబడటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. భారతదేశం యొక్క సుదర్శన్ చక్రం S-400లతో సరిహద్దులో శత్రువులు ఏ వైపు వచ్చినా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారు. జమ్మూ, నాదర్, ట్రాల్ ప్రాంతాల్లో ఉదయం నుండి కాల్పులు జరిగాయి. అవంతిపురలో భద్రతా సిబ్బందికి ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో 2 ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. మరో ఉగ్రవాదిని భద్రతా దళాలు చుట్టుముట్టాయని తెలియజేస్తున్నారు. పహల్గామ్ లో భారతీయులపై జరిగిన విచక్షణారహితమైన దాడుల నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ విజయవంతం సాధించడంతో పాటు ఆర్మీకి ఇచ్చిన అధికారులతో దేశ భద్రత మరింత పటిష్టవంతంగా మారింది. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను 100% సాధించాలని డీటీసీ షేక్ కరీం అన్నారు. ప్రభుత్వ రెవెన్యూ లక్ష్యాలను సాధించడంలో అలసత్వం వహించిన చర్యలు తప్పవని జిల్లా రవాణా, జిల్లా వాహన తనిఖీ అధికారులను హెచ్చరించారు. బుధవారం జంగారెడ్డిగూడెం ఆర్టీఓ కార్యాలయంలో జిల్లా రవాణా శాఖ అధికారులు, సిబ్బందితో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలో త్రైమాసిక పన్ను కట్టకుండా తిరుగుతున్న రవాణా వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేసి నిర్బంధించాలని అన్నారు. ఇప్పటి వరకు కేసులు చెల్లించకుండా ఉన్న వాహన యజమానుల నుంచి అపరాధ రుసుమును వసూలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటి వరకు వివిధ ప్రదేశాల్లో రవాణా శాఖ సీజ్ చేసిన వాహన యజమానులకు, ఫైనాన్సెస్ కు నోటీసులు పంపించాలని అన్నారు. స్పందించని ఎడల వాహనాలకు వేలం నిర్వహించాలని డీటీసీ సూచించారు. ఆడిట్ పేరాల రిప్లైను త్వరితగతిన సిద్ధం చేయాలని అన్నారు. వాహన్ సారథి పోర్టల్స్ ద్వారా వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్నారు. ప్రత్యేకించి జిల్లా వ్యాప్తంగా కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సుల తనిఖీల నిమిత్తం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు షేక్ కరీం తెలిపారు. ఈ సమావేశంలో ఆర్టీఓలు కృష్ణారావు, ఎండి మదాని, పరిపాలనాధికారులు ఎం అనంత్ కుమార్, చంద్రశేఖర్, వాహన తనిఖీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 27, 28, 29వ తేదీలలో కడపలో మహానాడు నిర్వహించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలియజేశారు. పహల్గామ్ ఉగ్రదాడుల్లో మృతుల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సంతాపం తెలియజేసింది. ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్న సైనికులను అభినందిస్తూ తీర్మానం చేశారు. దీపం 2 పథకం ద్వారా ఇచ్చే 3 గ్యాస్ సిలిండర్లు ముందుగా లబ్ధిదారులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జూన్ 12వ తేదీ నుంచి కొత్తగా 1,00,000 వితంతువు పెన్షన్స్ ఇవ్వనున్నట్లు తెలియజేశారు. ఈ 11 మాసాల్లో ఎన్ని ఇబ్బందులున్నా, కష్టాలున్నా అభివృద్ధిని, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తూ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు, మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు గాని, సూపర్ 6 కింద ఇచ్చినటువంటి హామీలు గాని ఒక్కొక్కటి నెరవేరుస్తూ ముందుకెళ్తున్నాం. ఇప్పటికే పింఛన్ కార్యక్రమం 3,000 నుంచి 4,000 చేశాం. వికలాంగుల పింఛన్ 6,000, 10,000, 15,000 రూపాయలు చేశాం. రేపు మళ్లీ జూన్ 12వ తారీఖున గత ప్రభుత్వంలో ఎవరైతే భర్తలు చనిపోయి విడోస్ గా ఉన్నటువంటి భార్యలకి పింఛన్లు ఇవ్వకుండా ఆప్ చేశారు, అవన్నీ 1,00,000 చిల్లరున్నాయి. ఇవన్నీ రేపు పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో జూన్ 12వ తారీఖున కొత్తగా 1,00,000 పైబడి విడో పెన్షన్లు కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం. గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తున్నాం. దీనివల్ల చాలా వరకు చర్చించి మనం గ్యాస్ సిలిండర్ తీసుకున్న తర్వాత లబ్ధిదారుల అకౌంట్ లో డబ్బులు వేయడం వల్ల సాటిస్ఫాక్షన్ రావడం లేదని దానికి స్వస్తి పలికి 3 గ్యాస్ సిలిండర్లకి ముందే లబ్ధిదారుడి అకౌంట్ లో మేము డబ్బులు వేసేస్తాం. ఆయనే డైరెక్ట్ గా కొనుక్కోవచ్చు, కొనుక్కోకపోవచ్చు, లేకపోతే డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఒక మంచి నిర్ణయం ముఖ్యమంత్రి గారు ఈ రోజు పాలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకుని జనసేన, బీజేపీతో మాట్లాడి ప్రభుత్వంలో ఈ ఆదేశాలు ఇవ్వడానికి నిర్ణయం చేశాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే ఆపరేషన్ సింధూర్ రూపకల్పన చేసి సమర్థవంతంగా ఉగ్రవాదుల దాడుల్ని, పాక్ సైనిక చర్యలను తిప్పికొట్టి ప్రజల నమ్మకాన్ని, దేశం యొక్క ప్రతిష్టను పెంచి పాకిస్తాన్ ను ఒంటరిపాటు చేసినటువంటి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి, త్రివిధ దళాల్ని, వారి అధిపతుల్ని, ఈ ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క సైనికుడికి అభినందిస్తూ పాలిట్ బ్యూరో తీర్మానం చేసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైతే ఉగ్రవాదులు దాడి చేసి 27 మందిని పొట్టన పెట్టుకున్నారో, ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేసింది, తిరంగ సభలు జరపాలని. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ
16, 17, 18 3 రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో స్థిరంగా ర్యాలీలు జరిపి సభలు జరపాలని చెప్పి నిర్ణయం చేశామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మహానాడు నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే ఈ ఏడాది కడపలో మహానాడు చేయాలని చెప్పేసి మరి పోలిట్ బ్యూరో నిర్ణయించడం జరిగింది. అయితే ఈ నిర్ణయం కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా ముఖ్యంగా యుద్ధ వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవైపు యుద్ధం జరుగుతున్నప్పుడు మనం మహానాడు చేయడం బాగుంటుందా లేదా అని చెప్పేసి ఆ మీమాంసలో ఉండి కొంత ఆలస్యం అయింది. ఎప్పుడైతే ఈ యుద్ధం మరి ఆగిపోయినటువంటి సందర్భంలో తప్పనిసరిగా మహానాడు చేయాలని చెప్పేసి మరి పోలిట్ బ్యూరో అంతా కూడా నిర్ణయించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. కనుక ఈ నెల 27, 28, 29 ఈ 3 రోజుల్లో మరి కడపలో ఘనంగా సీకే దిన్ని మండలంలో ఆ హైవేకి ఆనుకునే మేము మహానాడు ప్రాంగణం చూడడం జరిగింది. అక్కడ ఘనంగా చేయబోతున్నామని చెప్పేసి మీ ద్వారా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ప్రజలకి తెలియజేస్తున్నాం. ఇందులో మొదటి 2 రోజులు నాయకుల్ని ఏ స్థాయి నాయకులు అంటే మండల స్థాయి నాయకుల వరకు కూడా అలాగే యూనిట్ క్లస్టర్ వరకు కూడా మనం పిలవడం జరుగుతుంది. స్టేట్ బాడీ మెంబర్స్ కావచ్చు, పోలిట్ బ్యూరో మెంబర్స్ కావచ్చు, అలాగే జిల్లా బాడీ మెంబర్స్, స్టేట్ బాడీ మెంబర్స్ అందరినీ కలుపుకొని సుమారు 23,000 మందికి మొదటి 2 రోజులు మేము ఆహ్వానిస్తున్నాం. 3వ రోజుకి వచ్చేసరికి గ్రామ స్థాయి అధ్యక్షుల వరకు, గ్రామ కమిటీ వరకు కూడా పిలవడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే సుమారు 50,000 మందికి ఆ రోజు మీటింగ్ కి ఆహ్వానం పంపడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఈ కుటుంబ సాధికార సారథులు అని చెప్పేసి మేము ఒక కమిటీని వేసుకుంటున్నాం. వాళ్ళందరికీ కూడా ఆహ్వానం పంపడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ ఏడాది మరి పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా కడపలో మరి ఇంతవరకు మేము చేయలేదు. 2024 ఎలక్షన్ లో కడప జిల్లా వారు బాగా ఆదరించినటువంటి సందర్భం. పార్టీ ఆవిర్భవించినప్పుడు వారు ఆదరించారు, మళ్ళీ ఇప్పుడు ఆదరించారు. కనుక అందరూ కూడా కడపలో ఘనంగా చేయాలి. అంటే కొంతమంది అక్కడ అకామిడేషన్ లేదు ఎలాగా అని చెప్పేసి కొంత డౌట్లు ఎక్స్ప్రెస్ చేసేటప్పటికి కూడా అక్కడే చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈలోగా కూడా మేము ప్రతి నియోజకవర్గంలో క్యాడర్ ను పిలిపించి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక క్లాసులకు అందరూ హాజరయ్యేలా 100% విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశించారు. గురువారం ఏలూరు ఆర్ఆర్పేటలో ఈదర సుబ్బమ్మదేవి నగరపాలక ఉన్నత పాఠశాలలో 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల కోసం విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక క్లాసులను కలెక్టర్ వెట్రి సెల్వి ఆకస్మికంగా తనిఖీ చేశారు. 51 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 17 మంది విద్యార్థులు మాత్రమే హాజరు కావడంతో పై ప్రధానోపాధ్యాయుడిని ఆరా తీశారు. ఈ పాఠశాల నుండి 10వ తరగతి పరీక్షలకు 120 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 69 మంది ఉత్తీర్ణత సాధించి 51 మంది ఫెయిల్ కావడం, ఈ రోజు ప్రత్యేక క్లాసులకు తక్కువ మంది విద్యార్థులు హాజరు కావడం పట్ల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల పనితీరును ప్రశ్నించారు. విద్యార్థుల భవిష్యత్తును కాంక్షిస్తూ వారికి మెరుగైన విద్యా బోధన అందించాలని అన్నారు. ఈ సందర్భంగా హాజరు కాని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు జిల్లా కలెక్టర్ స్వయంగా చరవాణి ద్వారా మాట్లాడి ఈ రోజు ప్రత్యేక క్లాసులకు ఎందుకు హాజరు కాలేదని, క్లాసులు జరుగుతున్నాయని మీకు ఎవరైనా ఫోన్ చేసి చెప్పారా లేదా, చెప్పితే హాజరు కాకపోవడానికి కారణాలు ఏమిటి, ఎలా ఉత్తీర్ణత సాధిస్తారని, ఉన్నత చదువులు 10వ తరగతి తొలిమెట్టని వారికి జిల్లా కలెక్టర్ ఉద్బోధించారు. సప్లిమెంటరీలో కూడా ఉత్తీర్ణత సాధించకపోతే 1 సంవత్సర కాలం చదువు వృధా అవుతుందని, కేవలం 9 రోజులు మాత్రమే సమయం ఉందని, మధ్యాహ్నం నుండి క్లాసులకు హాజరు కావాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆశ్చర్యానికి లోనై సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 10వ తరగతి కొన్ని సబ్జెక్టులలో దురదృష్టవశాత్తు ఫెయిల్ అయినా నిరుత్సాహపడకుండా పట్టుదలతో చదివి ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక క్లాసులను నిర్వహిస్తున్నామని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రతిరోజు క్లాసులకు హాజరయ్యి తప్పిన ఆ సబ్జెక్టులపై ఉపాధ్యాయుల ద్వారా నివృత్తి చేసుకుని పూర్తి అవగాహన పెంచుకుని ఉత్తీర్ణత సాధించాలని అన్నారు. క్లాసుకు అరగంట ముందుగా అందరికీ ఫోన్ చేసి చెప్పాలని, హాజరు కాని విద్యార్థులకు అవసరమైతే 2 సార్లైనా ఫోన్ చేసి 100% హాజరయ్యేలా చర్యలు తీసుకుని సప్లిమెంటరీ పరీక్షలు 100% ఉత్తీర్ణత సాధించేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో పనిచేయాలని అన్నారు. ఏలూరు ఆర్డీఓ ఎం అచ్యుత అంబరీష్, జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటలక్ష్మమ్మ, నగరపాలక సహాయ కమిషనర్ చంద్రయ్య, తహసీల్దార్ శేషగిరి, ప్రధానోపాధ్యాయులు కుటుంబరావు, ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బంది, వార్డు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కోయిలగూడెం ప్రభుత్వ ఆసుపత్రిని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 14వ తేదీన పుట్టాయిగూడెం మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని సైతం ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీలు చేసి వైద్య సేవల గురించి ఆరా తీశారు. వరుసగా ఎమ్మెల్యే వివిధ ప్రభుత్వ ఆసుపత్రులను తనిఖీలు చేయడంతో ఏజెన్సీ గ్రామాలలో ప్రభుత్వ వైద్యశాలలో అలజడి మొదలైంది. దీంతో అటు సిబ్బంది సైతం వైద్య సేవలను అందించడానికి దోహదపడుతుందని గిరిపుత్రులు అభిప్రాయపడుతున్నారు. పోలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణి మృతి చెందిన విషయం వీక్షకులకు విదితమే. దీనిపై జిల్లా అధికారులతో పాటు ఎమ్మెల్యే సైతం అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. విధి నిర్వహణలో అలక్ష్యం వహిస్తే ఎంతటి వారినైనా సహించేది లేదని ఇప్పటికే చాలా సార్లు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చెబుతూ వచ్చారు. వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలప్పుడు దగ్గరలో ఉన్న వైద్యశాలను సందర్శించాలని గిరిజనులు కోరుతున్నారు. వస్తా ఎవరు వచ్చారు? ఈరోజు ఫోన్ నెంబర్ చిత్ర మెసేజ్ 60 ఇమ్మన్నా. సో వర్క్ కొంచెం రాదు కాబట్టి మనం యూడీసీ గారు పాత యూడీసీ గారు వర్క్ చేయించుకుంటాం. ఎంత ఖర్చు పెట్టారు? బిల్స్ నాకు ఇష్టం. బొట్టాయిగూడెం మండలం వేపులపాడు బీటీ రోడ్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్ శంకుస్థాపన చేశారు. మొదటగా రోడ్డు నిర్మాణానికి ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే జేసీబీ వాహనాన్ని ఎక్కి నేరుగా ఆయనే పనులు ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రజల వద్ద నేరుగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులతో ముచ్చటించిన ఎమ్మెల్యే ప్రజల వద్ద నుండి పలు సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ పోలవరం ఏజెన్సీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో ముందడుగు వేస్తున్నట్లు అన్నారు. అటు పంచాయతీరాజ్ శాఖ, ఇటు ఆర్ఎండ్బి శాఖ ఆధ్వర్యంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ప్రతి పల్లెలో సీసీ రోడ్లు నిర్మాణం పూర్తి చేసుకుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు మంచినీటి సమస్య, రోడ్ల సమస్య పూర్తి స్థాయిలో పరిష్కరిస్తున్నామని, గడిచిన సంవత్సర కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి కుటుంబంలో అందుతున్నాయని, గత ప్రభుత్వం కంటే మెరుగ్గా ఎన్డీఏ ప్రభుత్వం పెన్షన్ విధానాన్ని అమలు చేస్తుందని, ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గానికి కోట్ల రూపాయలు నిధులు తీసుకురావడం సంతోషకరమైన విషయమని, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ కి ఏజెన్సీ ప్రాంతం అంటే ఒక ప్రత్యేక గౌరవం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో బొట్టాయిగూడెం మండల పార్టీ ప్రెసిడెంట్ మెట్టా బుచ్చిరాజు, వేపులపాడు గ్రామ పార్టీ ప్రెసిడెంట్ చోడం వీరస్వామి, నాయకులు జిఎస్ఎన్ నాయుడు, సరిపల్లి సత్యనారాయణ, అన్ని శాఖల అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అలాగే అనేకమైన రోడ్లు ఈరోజు మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మీరు ఎన్నికల్లో ఏదైతే మనం ఎన్డీఏ కూటమి గెలిపిస్తే రోడ్లు వస్తాయి, డ్రైనేజీలు వస్తాయి, కరెంట్ వస్తుంది, అలాగే మంచినీటి సదుపాయం ఉంటుందని అందరూ కూడా నమ్మి ఓటేశారు. ఆ ఓటుకి మేము న్యాయం చేసే విధంగా ఈ రోజు మీ గ్రామాన్ని డెవలప్మెంట్ చేసే విధంగా ముందుకు అడుగులు వేస్తున్నాం. అలాగే గడిచిన కాలంలో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎన్డీఏ కూటమి ఈ 12 నెలల్లో ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చిందో ప్రతి ఇంటికి మీరు అందించేటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి మీకు కనబడుతుంది. మనం గెలిచిన వెంటనే పెన్షన్స్ 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్స్ 4,000 రూపాయలు, అలాగే 6,000 రూపాయలు ఉండేటువంటి పెన్షన్ ని 15,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. ఇలాగ ఒక రోజే పెన్షన్ ఇవ్వటం అనేది చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా తీసుకున్నటువంటి చర్యలు ఎన్డీఏ కూటమి తీసుకొస్తుంది. అలాగే గెలిచిన తర్వాత రోడ్లపై ప్రత్యేకమైన దృష్టిలు పెట్టి మన కాన్స్టిట్యున్సీకి ప్రత్యేకంగా ఇన్ని కోట్ల రూపాయలు నిధులు తీసుకురావడం అనేది మనందరికి కూడా చాలా సంతోషకరమైన విషయం. గిరిజన ప్రాంతాలంటే సీఎం చంద్రబాబు నాయుడు గారికి గాని, పవన్ కళ్యాణ్ గారికి గాని, అలాగే మన మినిస్టర్ గారు అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారికి కూడా చాలా ఈ గిరిజన ప్రాంతం చాలా ఇష్టమైనటువంటి ప్రాంతాలు. దీన్ని ఉద్దేశించి మనకు ప్రత్యేకమైన నిధులు ఇస్తున్నారు. అలాగే మన గ్రామంలో ఏ సమస్య ఉన్నా సరే మన పంచాయతీలో గాని, మన మండలంలో గాని ప్రతి ఒక్కటి కూడా మా దృష్టికి వస్తున్నాయి. తప్పకుండా ఆ సమస్యలన్నింటినీ కూడా తీర్చే విధంగా ముందుకు వెళ్తున్నాం. మేము ఒకటే ప్రణాళిక పెట్టుకున్నాం. రానున్న ఇంకో సంవత్సర కాలంలో ప్రతి గ్రామంలో సీసీ రోడ్డు, డ్రైనేజీలు, వాటర్ ఫెసిలిటీ, అలాగే నిరుపేదలకి ఇల్లు ఇవ్వాలి. అలాగే ఎవరైతే లబ్ధిదారులు ఇల్లు లేనటువంటి వారు ఇల్లు ఇవ్వాలి.
అలాగే రేషన్ కార్డు లేనటువంటి వారికి రేషన్ కార్డ్స్ ఇవ్వాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు, అలాగే ఈరోజు ఎస్టీ ఎస్సీ ఓసీ సబ్లైన్స్ కూడా ఈరోజు మన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక సాయం అందించాలన్నటువంటి ఒక మంచి సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. గ్రామంలో రోడ్డు ప్రారంభోత్సవానికి చేసిన స్థానిక శాసనసభ్యులు యువకులు ఉత్సాహవంతులైన శ్రీ బాలరాజు గారికి గ్రామస్తులందరూ ఒకసారి అందరూ చప్పట్ల ద్వారా ఆయనకి ధన్యవాదాలు తెలపాలి. అలాగే వేదికను అందించిన ఆర్ఎండి డిఈ గారికి, ఆర్ఎండి స్టాఫ్ కి, అలాగే గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, వేదిక ఆనందించిన నాయకులకి, జనసేన నాయకులకి, తెలుగుదేశం నాయకులందరూ కూడా పేరు నా ధన్యవాదాలు. మరి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా పోలవరం నియోజకవర్గం ఎక్కడంటే ఒక 2 నియోజకవర్గాలంటే మన నియోజకవర్గం 2 మండలాలు 3 మండలాలు ఉంటాయి. మనకి 7 మండలాలు పోలవరం ప్రాజెక్టు గిరిజనులు ఉంటారు. అన్ని సమస్యలను ప్రాంతాలు మరి గత ప్రభుత్వం 15 సంవత్సరాలు చేసిన గతంలో ఎమ్మెల్యే ఈ ప్రాంతాన్ని పట్టించుకోలేదు. ఈ రోడ్డు నుంచి ఇప్పుడు ఎంపీటీసీగా చెప్పారు. ఇంచుమించు 20 సంవత్సరాలు చెప్పి కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర చెల్లించాల్సిందే అంటూ కోకో రైతులు కదం తొక్కారు. గురువారం ఏలూరు సమీపంలో సోమవరప్పాడు జాతీయ రహదారి వద్ద మోడలిస్ కంపెనీ ఆఫీస్ గోడౌన్ వద్ద ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. కోకో గింజల ధరలు తగ్గించడంపై కోకో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కోకో రైతులు మహాధర్నాకు రిటైర్డ్ డీజీపీ ఏబి వెంకటేశ్వరరావు, దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ డీజీపీ ఏబి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కోకో గింజలు ఉత్పత్తి చేయాలంటే రైతు ఎంతో కష్టపడాల్సి వస్తుందని అన్నారు. దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ కంపెనీలు రైతులను మోసగిస్తే అవమానపరిచితే సహించేది లేదని అన్నారు. రోజు రోజుకి ధరలు ఎందుకు తగ్గిస్తున్నారో, రైతుల నుండి కోకో గింజలు ఎందుకు కొనుగోలు చేయడం లేదో చెప్పాలని అన్నారు. కోకో రైతులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో ఫోన్లో సంప్రదించగా 2-3 రోజుల్లో కంపెనీలు, రైతులు, ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. మాండలిస్ కంపెనీ ప్రతినిధులు రైతులను అవమానపరచడంపై చింతమనేని ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు వై కేశవరావు మాట్లాడుతూ విదేశీ కోకో గింజలు దిగుమతులు వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. గత 2.5 నెలల్లోగా కోకో రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న కంపెనీలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ధరలు తగ్గించి రైతులను మోసం చేయడం తగదని అన్నారు. వచ్చే విధంగా ఇండస్ట్రీస్ రావాలి. దాన్ని ఏ విధంగా దీన్ని ఎదురు తీసుకెళ్ళగలుగుతాం కూడా మనం అందరం కూడా అధ్యయనం చేసి దీన్ని ఎదురు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాం. రైతులందరూ కూడా ఒక ఐక్యతగా ఉన్నారు. పార్టీలకు అతీతంగా రైతుల ఐక్యతే మా ఐక్యత. రైతు లేనప్పుడు మేము ఎవరూ లేం కాబట్టి రైతులకు పూర్తిగా సంఘీభావం తెలియజేస్తున్నాం. కట్టుబడి దీన్ని ఎదురు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. దీనికి మరి మన ఏబీ వెంకటేశ్వర గారు కూడా అన్నిగట్టుకుని హైదరాబాద్ నుంచి రావటం, రైతులకు సంఘీభావం తెలియజేస్తున్నందుకు ప్రత్యేకంగా ఆయనకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ విషయంలో వెంకటేశ్వర గారు కూడా కోకో రైతే కాబట్టి ఆయన దీన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఏ విధంగా అయితే శాశ్వతంగా ఈ కోకో రైతుల యొక్క సమస్య పరిష్కారం అవుతుందో కూడా సలహా కూడా ఇచ్చి ఒక నిపుణుల కమిటీ లాంటిది ఏర్పాటు చేసి ప్రభుత్వం తరఫున కానీ రైతాంగం తరఫున కానీ ఒక రికమెండేషన్స్ కూడా మనం తయారు చేసినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది సామాన్యంలో కానీ కడుపు మండి ఈ యొక్క కంపెనీ వాళ్ళు దళారుల యొక్క వేధింపులు తట్టుకోలేక ఇక్కడ హైవే పక్కన ఒక టెంట్ వేసుకుని నిరసన తెలియజేస్తున్నారు. నిరసన తెలియజేస్తున్నటువంటి రైతు సోదరులందరూ కూడా మరి మా యొక్క సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ రోజు మోడలిస్ కంపెనీ ముందు పెద్ద ఎత్తున రైతులందరూ కూడా ధర్నా చేస్తా ఉన్నారు. ఉదయం నుంచి మండు టెండలో ధర్నా చేస్తున్న కంపెనీ యాజమాన్యం చాలా ముందుగా, చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తా ఉన్నారు. ఇది చాలా బాగా అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఎంతో కష్టపడి కోకో గింజలు ఉత్పత్తి చేస్తూ ఇవాళ రైతులు ఎండానక వానానక కష్టపడతా ఉంటే గింజలు సరిగ్గా కొనుగోలు చేయరు. రైతులు ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తారు. ఇవాళ ఇంటింటికి వచ్చే కొనుగోలు చేసే కంపెనీలు కాస్త ఇవాళ గొడవల దగ్గర తీసుకురామని చెప్పేసి నానా రకాలుగా జల్లీలు పట్టడం గానీ, గ్రేడింగ్ విధానాన్ని అమలు చేసి ఇవాళ రైతులు అవమానపరుస్తూ ఇవాళ చాలా దారుణంగా కోకో గింజల కొనుగోలు కంపెనీలు కానీ, ట్రాడర్లు కానీ వారిస్తా ఉన్నారు. ప్రధానంగా మాండలిస్ కంపెనీ అయితే వాళ్ళు పచ్చళ్ళు పట్టుకోండి, లేదా మీటింగ్లు పెట్టుకున్నారు కదా ఈ పద్ధతుల్లో
ఒక కక్ష సాధింపుగా రైతులు విభజించి వాళ్ళు పాలించే పద్ధతుల్లో వాళ్ళ కంపెనీ యాజమాన్యం వ్యవహరిస్తా ఉంది. ఇది చాలా అన్యాయం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారి సమక్షంలో చెప్పిన రేటును కూడా అమలు చేయకుండా చాలా దుర్మార్గం వ్యవహరిస్తా ఉన్నారు. కాబట్టి అంతర్జాతీయ మార్కెట్ ధర చెల్లించాలి. ఇప్పుడు వరకు ఇక్కడ నుండి అంతర్జాతీయ మార్కెట్ ధర చెల్లించడం కాదు, ఎప్పటి వరకు అడ్డకోలుగా మోసం చేసి కొనుగోలుకి చేసిన గింజలకు కూడా అంతర్జాతీయ మార్కెట్ ధర వర్తింపు చేసి ఆ వ్యత్యాస ధర కూడా రైతులు చెల్లించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రైతులు క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. కోకో రైతులను ఆదుకోకపోతే ఈ పోరాటం ఆందోళన మరింత ఉధృతమవుతుందని చెప్పి ఎంతో వ్యయప్రయాసలకు వచ్చి పండించినటువంటి పంటని సకాలంలో కొనకుండా సరైన ధర ఇవ్వకుండా రైతుల ఏడల వివక్షలు చూపుతూ రైతుల అవహేళనకు గురి చేస్తూ ఉన్నటువంటి కంపెనీ వైఖరికి ఈ రోజున రైతాంగం జవాబు చెప్పారు, నిరసన తెలియజేశారు. వెంకటేశ్వరరావు చెప్పినట్టుగా 24 గంటల్లో ధర తేల్చడం, సరుకు మొత్తం కొనే విషయం తేల్చాలని చెప్పడం జరిగింది. కోకో అనేది ఒక ప్రత్యేకమైన పంట. ఇది మిగిలిన పంటల్లాగా కాదు. దీన్ని 10 సంవత్సరాల పాటు రిస్క్ తీసుకుని మొక్కలను పెంచితే గానీ పంట ఈల్డింగ్ రాదు. దీన్ని కొనేటటువంటి కంపెనీలు కూడా చాలా లిమిటెడ్ గా ఉంటాయి. వాళ్లే మొక్కలు సప్లై కానించి, దీని టెక్నాలజీ ఇవ్వడం కానించి, కొనుగోలు చేసే గ్యారంటీ ఇవ్వడం కానించి ఇచ్చారు. కాబట్టి రైతులు రిస్క్ తీసుకుని 10 ఏళ్ల పాటు మొక్కలను పెంచుతా ఉన్నారు. కింద సంవత్సరం వరకు అంతర్జాతీయ రేటుతో సరిసమానంగా, ఆల్మోస్ట్ సరిసమానంగా, కొంచెం అటు ఇటుగా ధరలు పే చేసినటువంటి కంపెనీలు కారణాలు ఏమో మాకు తెలియదు. సడన్ గా ఈ సంవత్సరం రైతుల్ని ఇబ్బంది పెట్టేలాగా ప్రవర్తించడం కొత్తగా వచ్చింది. ఈ వాతావరణం అవమానకరంగా రైతుల దగ్గర నుంచి పంట కొనకపోవడం, అందులో ఆ లోటు ఉంది, ఈ క్వాలిటీ సమస్య ఉందని చెప్పి అంతకు ముందు ఎప్పుడూ లేని కొత్త వంకలు పెట్టడం. అంతేకాకుండా అంతర్జాతీయ రేటుతో పోలిస్తే సగానికి సగం రేటు ఇవ్వడానికి ఈ సంవత్సరం కంపెనీ ముందుకు రావడం కోకో రైతులను చాలా కలవరపెట్టింది. దానికోసం అని చెప్పి మేము అందరం సంఘంగా ఏర్పడి కలెక్టర్ గారి దగ్గర నుంచి, హార్టికల్చర్ దగ్గర నుంచి, మినిస్టర్ గారి దాకా అన్ని రిప్రజెంటేషన్లు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 18వ తేదీన లింగపాలెంలో మినీ మహానాడు, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. బుట్టాయిగూడెం మండలం వేపులపాడులో రహదారికి శంకుస్థాపన చేసిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. పదవ తరగతి సప్లిమెంటరీకి సిద్ధమవుతున్న విద్యార్థుల తరగతి గదులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైన సరస్వతి నది పుష్కరాలు, పాల్గొన్న భక్తులు. అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న 27వ వార్డు, సీసీ రహదారికి శంకుస్థాపన చేసిన నాయకులు, అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.